ఫ్రెండ్స్ మనకి రియల్మీ చూసినట్లయితే బడ్జెట్ 5G ఫోన్ అయితే లాంచ్ చేసిందన్నమాట. సో మన ఇండియాకి అయితే కాదు, సో చైనాలో అయితే లాంచ్ చేసిందన్నమాట. త్వరలో మన ఇండియాకి కూడా రాబోతుందన్నమాట. సో ఈ వీడియోలో వచ్చేసి మనం దాని యొక్క స్పెసిఫికేషన్స్ గురించి, దాని యొక్క ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా ముందుగా దాని యొక్క స్పెసిఫికేషన్స్ కనుక మనం చూసినట్లయితే మనకి ఏదైతే ఈ మొబైల్ ఉందో సేమ్ మీకు ఏదైతే Realme 6 Pro మన ఇండియాలో లాంచ్ అయిందో సేమ్ డిజైన్తో వస్తుందన్నమాట. సో డ్యూయల్ పంచ్ హోల్ డిస్ప్లేతో వస్తుంది మీకు. అండ్ అలానే మీకు డిస్ప్లే చూసినట్లయితే 6.57 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ డిస్ప్లేతో వస్తుంది ఇక్కడ మీకు. అలానే మీకు 20:9 రేషియోతో వస్తుంది. కాకపోతే డిస్ప్లేలో మనం చూసినట్లయితే మనకి 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది అనమాట. ఇది ఒక హైలైట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఏదైతే మీకు పోకో X2లో వస్తుందో సేమ్ టైప్ ఆఫ్ డిస్ప్లే అయితే మీకు ఇక్కడ ఐపీఎస్ ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో అయితే ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో డిజైన్ యాజ్ ఈజ్ మీకు Realme 6 Pro ఉన్నట్టే ఉంటుందన్నమాట. సో ఎక్కడ కూడా మీకు చేంజ్ అయితే మనకి Realme అన్ని మొబైల్స్ కూడా అలానే తీసుకొస్తూ ఉంటుంది. డిజైన్లో పెద్ద చేంజెస్ అయితే చూసుకోవడానికి లేదు. ఇక ఇంటర్నల్ స్పెసిఫికేషన్స్ మనం ఏదైతే ప్రాసెసర్ ఉందో ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మనకి ఇది స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్తో వస్తుందన్నమాట. ఇది మనకి 7 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ఒక 5G ప్రాసెసర్ అనమాట. సో లేటెస్ట్ ప్రాసెసర్ ఫ్రమ్ మనకి స్నాప్డ్రాగన్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మన కెమెరా గురించి చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుందన్నమాట. సో రెగ్యులర్గా మనకి బడ్జెట్లో వచ్చే మొబైల్స్ అన్నిట్లో ఏదైతే సెటప్ వస్తుందో సేమ్ సెటప్తో వస్తుంది. మనకు చూసుకున్నట్లయితే మెయిన్ సెన్సార్ వచ్చేసి 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ఉంటుంది. అలానే మనకి 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ 2 మెగాపిక్సెల్ మనకి మ్యాక్రో సెన్సార్తో అయితే వస్తుందన్నమాట. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే డ్యూయల్ పంచ్ హోల్ డిస్ప్లే కదా, మనకి 2 కెమెరాస్ అయితే వస్తున్నాయి. మెయిన్ సెన్సార్ వచ్చేసి మనకి 16 మెగాపిక్సెల్ సోనీ IMX 471 సెన్సార్తో వస్తుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. ఇంకా అలానే మనకి ఏదైతే సెకండరీ సెన్సార్ ఉందో ఇది మనకి డెప్త్ సెన్సార్తో వస్తుంది, 2 మెగాపిక్సెల్తో వస్తుంది అనమాట. ఇంకా అలానే మన బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే బ్యాటరీ వచ్చేసి మనకి 4200 mAh బ్యాటరీతో వస్తుంది. కాకపోతే మనకి బాక్స్లోనే మనకి 30W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో మనకి తెలిసిందే ఇప్పుడు వచ్చే రియల్మీ ఫోన్స్ అన్ని కూడా మనకి మినిమం 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అలానే మనకి ఇది బాక్స్లోనే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇక అలానే అదర్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే మనకి ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్తో వస్తుందన్నమాట. రేర్ కానీ ఫ్రంట్ ఎలాగో ఉండదు మనకి ఐపీఎస్ డిస్ప్లే కాబట్టి రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ని అయితే తీసుకురావట్లేదు. మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే తీసుకొస్తున్నారు. సేమ్ మీకు Realme 6 Proలో తీసుకొచ్చినట్టు. ఇంకా అలానే మనకి చూసినట్లయితే NFC సపోర్ట్తో వస్తుందండి. బ్లూటూత్ 5.0 మీద అయితే రన్ అవుతుందన్నమాట. సో ఓవరాల్గా మనకి మొబైల్ చూసినట్లయితే మనకి తెలిసిందే మన ఇండియాలో వచ్చేసి Realme X50 Pro అయితే వచ్చింది. సో చైనాలో చూసినట్లయితే మనకి Realme X50 అనేది వచ్చిందన్నమాట. సో ఇది ఈ మొబైల్ తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ Realme X50M అనేది అయితే లాంచ్ చేశారన్నమాట. సో ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు, ఈ X50M అనేది మన ఇండియాలో 5G ఫోన్ అనేది X3 పేరుతో వస్తుందా, లేకపోతే మనకి X50 Pro తీసుకొచ్చారు కాబట్టి X50 అని తీసుకొస్తారా అనేది మీరేమనుకుంటున్నారు అనేది అయితే ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ అలానే ఒకవేళ ఇండియాకి వస్తే మీరు ఏ ప్రైస్లో రావాలని కోరుకుంటున్నారు అనేది కూడా ఖచ్చితంగా అయితే మెన్షన్ చేయండి. ఇక దీని యొక్క ప్రైసెస్ విషయానికి వచ్చినట్లయితే ఫైనల్గా దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే చైనాలో ఏదైతే బేస్ వేరియంట్ ఉందో బేస్ వేరియంట్ వచ్చేసి 6 + 128GB మనకి 1999 యువాన్స్ అయితే పెట్టారన్నమాట. సో మన ఇండియన్ కరెన్సీ కనుక కన్వర్ట్ చేసి చూసినట్లయితే మనకి ఇది 21,000 రేంజ్లో అయితే వస్తుందన్నమాట. సో దగ్గరగా 21,000 రూపీస్కి అయితే వస్తుంది. అలానే హయ్యర్ వేరియంట్ 8 + 128 చూసినట్లయితే మనకి 2,299 యువాన్స్ అయితే పెట్టారన్నమాట. సో మనకి దగ్గరగా 25,000 వరకు అయితే ఈ మొబైల్ అయితే పడుతుంది. సో ఇదే ప్రైస్కి మన ఇండియాకి వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేకపోతే ఇంకెక్కువ ప్రైస్తో తీసుకొస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేకపోతే మీరేమనుకుంటున్నారు అంటే మీకు ఏ ప్రైస్లో వస్తే బాగుంటుంది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేసి వీడియో కనుక చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను ఫ్యూచర్లో చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందాలంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయాలి. అండ్ ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. ఈ రోజుకి అయితే ఇంతే. బై బై, జై హింద్.